ఈ మిల్లలు మించడం వల్ల ఎన్ని లాభాలు చెప్తా ఉండండి. నెంబర్ 1, మన మందులు కూడా పాల వ్యాపారం చేస్తాను. అర్థమైన పాల వ్యాపారంలో పాలు బాగా వస్తేనే మనకు డబ్బులు అనేది మిగులుతుంది కదా. డబ్బులు రాదు మిగులుతుందా? డబ్బులు బాగా మిగలాలన్నా అంటే డబ్బులు మిగలాలంటే ఏం చేయాలా? పాలు అనేది బాగా పెరగాల. పాలు పెరగాలంటే నెంబర్ 1 ఏమంటే మిల్లల మిర్చి అనేది ప్రతి ఆవుకు వాడాలా. ఒకటి. రెండోది, మీరు ఇక్కడ పాలు తీసుకొస్తున్నారు, ఇక్కడ టెస్టింగ్ పెడుతున్నారు. టెస్టింగ్ పెడితే ఏం పడుతున్నారు? ఫ్యాట్ అండ్ ఎస్ఎన్ఎఫ్ పడుతున్నారు లేదా? అది లేకపోతే పడుతుందా? తెల్లగా రేటు పడుతుందా? పడదు. ఎస్ఎన్ఎఫ్ పెరగాలంటే 100% మనకు మిల్లల మిర్చిని వాడాలా. 3వ పాయింట్, ప్రతి ఒక్కరం కూడా మనం చూస్తున్నాం, మన ఇంటికాడ ఉండే ఆవులు ప్రతి సంవత్సరం ఒక దూడ రావాలా. ఎప్పుడు రావాలా? ప్రతి సంవత్సరం. అంటే ఆవు ఈయన 3 నెలలకు కట్టుకు రావాలా. డాక్టర్స్ సూదేస్తే సూది అట్లా తీసుకోవాలి, సంబంధం చేస్తే తీసుకోవాలా. వెంటనే 7 నెలలు పాలు పిండాలి. అంటే 7, 1, 3 నెలలు, 10 నెలల తర్వాత ఆపేస్తే 1 నెల 1.5 నెల గ్యాప్లో మనకు దూడ రావాలా. ఇది 1 సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం మనది రిపీట్గా జరగాల. జరిగినప్పుడే పాల వ్యాపారం ఆర్థికంగా బాగుంటాం. ఆవు 1 సంవత్సరం ఈనేసి, ఈ సంవత్సరం ఈనేసి 2025 జనవరిలో ఈయన ఆవు 2027 జనవరికి మళ్ళీ వచ్చిందంటే ఏమన్నా లాభం ఉందా? వేస్ట్ అవుతుంది. చూడు, దానివల్లే మేము కరాఖండిగా చెప్తున్నాం, మినరల్ మిర్చి అనేది వాడాలా. అర్థమవుతుందా? మినరల్ మిర్చి అనేది వాడండి, ఇది మంచిది. ప్రతి ఒక్క ఆవుకు, దూడకు, తరుపుకు, పాలిచ్చే ఆవుకు, ప్రతి దానికి మినరల్ మిర్చి వాడుకోండి. నెక్స్ట్ కొన్ని వ్యాధులు వస్తున్నాయి మనకు. ఇంతకుముందు కరోనా వచ్చింది మనకు. కరోనా వచ్చినప్పుడు డాక్టర్ ఏం చెప్పంటే కరోనాకు మందు లేదు, ఓన్లీ ఇమ్యూనిటీ పవర్ పెంచుకోమన్నాడు. అవునా కదా? అప్పుడు మన ముందు ఇమ్యూనిటీ పవర్ కోసం ఏం చేసినాము? కూరగాయలు, ఆకుకూరలు, కోళ్ళు, చేపలు, గుడ్లు, మేక మాంసం మనకి ఏదో అందుబాటులో తిని ఇమ్యూనిటీ పవర్ పెంచుకున్నాం. అప్పుడు మనకేమైంది? కరోనా ఒకవేళ మనకు వచ్చినా దాని ఇంపాక్ట్ మన పని పనిచేయకుండా అందులో కూడా హెల్త్గా మిగిలిపోయినాం. అదేవిధంగా మినరల్ మిర్చి అనేది ఎట్లుంటుందంటే ఏదైనా వ్యాధులు వస్తే కూడా అది తట్టుకొని ఆవు నిలబడాలంటే ఖచ్చితంగా మినరల్ మిర్చిని వాడాలి. సరేనా? పెద్ద ఆవుకైతే 50 గ్రాములు వాడండి, తలుపుకైతే 25 గ్రాములు వాడాలి, దూడకైతే ఇంకా కొంచెం తగ్గించి వాడుకోండి. సరేనా? మరి ఎక్కువగా వేసుకుంటే ఏమవుతుందంటే మోషన్స్ అవుతుంది. ఎక్కువ వేసుకోవద్దండి. అలవాటు లేదు మన ఆవుకి. అలవాటు చేయించినప్పుడు ఏం చేయాలా? మనం కొద్దిగా ఒక 1/2 స్పూన్తో స్టార్ట్ చేయాలా, తర్వాత పెంచుకుంటూ పోవాలా.